రాజధానిలోని అన్ని గ్రామాలకు పైప్లైన్ల ద్వారా ఇళ్లకు గ్యాస్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు చెప్పారు. వెలగపూడిలో రహదారుల నిర్మాణం కోసం భూసేకరణ కింద తీసుకున్న పొలాలపై గ్రామసభ నిర్వహించారు. సమావేశంలో సిఆర్డీఏ కమిషనర్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రామంలో సక్రమంగా తాగునీరు, విద్యుత్ సరఫరా జరగడం లేదని ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఫ్లాట్ల అభివృద్ధి పనులను గుత్తేదారు సరిగ్గా చేయడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ సాయంత్రం తన ఛాంబర్కు వచ్చి కలవాలని గుత్తేదారు సంస్థ సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో 273 జీవో పరంగా వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి ఏదైనా 273 జీవో పరంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని స్టడీ చేసి ఈక్విటబుల్గా మనకందరికి ఏమి లోటుపాటు లేకుండా చిన్న కారు కానీ పెద్ద కారు కానీ డెవలప్మెంట్ మాకేం ప్లాట్ ఇచ్చిందని మీ డెవలప్మెంట్ అయితేనే కదా, ఏదో మీ డెవలప్మెంట్ ఆపాలని మా ఉద్దేశం మాకెందుకు ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని ఈక్విటబుల్గా మంచిగా ఈక్వలెన్సీ తీసుకొచ్చేటట్టే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ సమానంగా అనేది ఉండదండి. మీరు ఆప్ చేసిన ప్లాట్ డైమెన్షన్ ప్రకారంగా మీకు ఎఫ్ఎస్ఏ ఇవ్వడం జరుగుతుంది.